అటు మెదడును మింగేస్తోంది, ఇటు కళ్ళను సర్వనాశనం చేసేస్తోంది. ఓవైపు మీ మెదడు చచ్చిపోతుంటే మరోవైపు మీ చూపు మాయమైపోతుంది. ఈ రెండు వినాశనాలకు కారణం ఒక్కటే, అది మీ చేతుల్లోనే ఉంది. ప్రతి నిమిషంలోనూ మీరు వేసే ప్రతి అడుగులోనూ మీ వెంటే ఉంటోంది. ఏంటి అర్థం కాలేదా? ఉదయం లేవగానే దానిపైనే చూస్తాం, రాత్రి నిద్రపోయేంత వరకు దానితోనే బంధం, అనుబంధం. మధ్యాహ్నం భోజనానికి ముందు కూడా అదే. అవును, ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చుట్టూనే జీవితాన్ని గడుపుతున్నారు. కానీ అదే మీ కళ్ళను చంపుతోంది. ఇది ప్రపంచంలో టాప్ డాక్టర్స్ చెబుతున్న పచ్చి నిజం. ఇన్స్టాలో కనిపించే ఈ చిన్న చిన్న వీడియోలు మీ జీవితాన్ని ఎంత పెద్ద నష్టం వైపుగా తీసుకెళ్తున్నాయో నేను మీకు చెబుతా, వినండి. ఎందుకంటే ఇది నా మాట కాదు, ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్లు, దేశవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు చెబుతున్న మాట. అదే పనిగా రీల్స్ చూడడం ఓ మహమ్మారితో సమానం. రీల్స్ వ్యసనం గురించి డాక్టర్లు ఒక్క మాటలో తేల్చి పడేసిన డైలాగ్ ఇది. రోజుకు గంటల కొద్దీ ఫోన్ స్క్రీన్కి వేలాడుతూ రీల్స్ చూడడం కారణంగా కళ్ళకి తేమ తగ్గిపోతుంది, దృష్టి మసకబారుతుంది. చిన్నపిల్లల్లో మయోపియా లాంటి సమస్యలు పెరుగుతాయి, కళ్ళు బలహీనంగా మారిపోతాయి. నిద్ర పట్టకపోవడం, తలనొప్పులు, మానసిక అలసట కూడా తప్పవు. ఈ అలవాటు ఇప్పుడు మానకపోతే తర్వాత పర్మనెంట్గా కంటికి నష్టం వస్తుందని డాక్టర్లు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇదంతా ఏదో నోటి మాటగా చెప్పడం లేదు, ఇండియాలోని వాస్తవ పరిస్థితులను గమనించే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రియల్గా జరిగిన కొన్ని ఘటనలు ప్రస్తావిస్తున్నారు. 6వ తరగతి చదువుతున్న ఓ బాలుడు అప్పటి వరకు క్లాస్ టాపర్. కానీ ఇన్స్టా రీల్స్ అలవాటైన తర్వాత క్లాసులు శ్రద్ధగా వినడమే మానేశాడు. ఇంట్లో గంటల కొద్దీ రీల్స్ చూస్తూ గడిపేవాడు. రీల్స్ ఎఫెక్ట్ ముందుగా చిన్న తలనొప్పితో మొదలైంది. తర్వాత క్లాస్ బోర్డు మీద కనిపించే అక్షరాలు మసకబారిపోయాయి. చదువుపై ఆసక్తి పూర్తిగా తగ్గింది. పరీక్షలలో మార్కులు పడిపోయాయి. తల్లిదండ్రులు టెన్షన్తో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ చెప్పిన మాట విని తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆ బుడ్డోడు కళ్ళ నుంచి తేమే ఉత్పత్తి కావడం ఆగిపోయిందట. రాత్రిళ్ళు నిద్ర లేకపోవడం, అదే పనిగా ఫోన్ స్క్రీన్ను చూడడమే కారణమని డాక్టర్ తేల్చేశారు. చికిత్స కోసం మెడిసిన్స్, ఐ డ్రాప్ ఇచ్చిన డాక్టర్ ఓ మాట మాత్రం స్పష్టంగా చెప్పారు. అదే పనిగా మొబైల్ వాడకం ఆపకపోతే మీ పిల్లాడికి ఇక చూపు కష్టమేనని వార్నింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులకు వెంటనే గుండె ఆగినంత పనైంది. మొబైల్లో అదే పనిగా పిల్లాడు రీల్స్ చూస్తాడని వారికి తెలుసు. కానీ ఇది ఇంత పెద్ద సమస్యకు కారణమవుతుందని ముందుగా తెలుసుకోలేకపోయారు. ఇంతకీ రీల్స్ అదే పనిగా చూడడం వల్ల వచ్చే ప్రధాన కంటి సమస్య ఏంటనే డౌట్ వచ్చిందా? డ్రై ఐ సిండ్రోమ్ గురించి విన్నారా? డ్రై ఐ సిండ్రోమ్ అంటే మన కళ్ళలో ఉండే సహజ తేమ తగ్గిపోవడమని అర్థం. అదే పనిగా స్క్రీన్ ముందే కూర్చుంటే మనం కంటి రెప్పలను ఆర్పడం సగానికి తగ్గిపోతుంది. రెప్పలు తక్కువగా ఆర్పడం వల్ల కంటికి తేమ తక్కువగా విడుదలవుతుంది. అందుకే కంట్లో మంట, పొడిబారిన అనుభూతి, చూపు మందగించడం మొదలవుతాయి. కొంతమందికి ఉదయం లేవగానే కళ్ళల్లో ఇరిటేషన్ ఉంటుంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గుర్తించిన అతిపెద్ద సమస్య. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరికి డ్రై ఐ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా చిన్నపిల్లల కళ్ళపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతోంది. వాళ్ల కన్నీటి గ్రంథులు పూర్తిగా పెరక్కముందే స్క్రీన్కు బానిసలవుతున్నారు. అందుకే శాశ్వతంగా తేమ ఉత్పత్తి జరగడం లేదు. దీనివల్ల భవిష్యత్తులో కళ్లకు ఉన్న ప్రస్తుత మందులు పనిచేయకపోవచ్చు. కొన్ని క్లినికల్ రిపోర్ట్ల ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో 30% మందికి డ్రై ఐ సంబంధిత కంటి సమస్యలు ఉండే అవకాశం ఉందట. ఇది తక్కువ వయసులోనే కంటి చూపును కోల్పోవడానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అదే పనిగా ఫోన్ కానీ రీల్స్ కానీ చూడకూడదో?